ప్రజెంట్ చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉందండి. వైట్ హెయిర్ సమస్య కాదు, హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. పిల్లలకు మరీ ఎర్లీగా స్టార్ట్ అయిపోతుందన్నమాట వైట్ హెయిర్ అనేది. ఈ వైట్ హెయిర్ని నివారించి మన హెయిర్ ఫాల్ని తగ్గించి మన హెయిర్ అనేది రూట్స్ దగ్గర నుంచి నల్లగా ఒత్తుగా బలంగా పెరగడం కోసం 100% ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది నేను వీడియోలో చెప్తానండి. అయితే వీడియో చూసి వెళ్ళే ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. వీలైతే ఒకసారి అవన్నీ కూడా రెఫర్ చేయండి. ఫస్ట్ అయితే మనము ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది కరివేపాకు అండి. కరివేపాకు జనరల్గా మన హెయిర్ సమస్యలన్నిటికీ కూడా ది నెంబర్ 1 అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్లు, పోషకాలన్నీ కూడా మన జుట్టులో కుదుళ్ళ దగ్గర నుంచి మనకు నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి మనకు వైట్ హెయిర్ సమస్య అనేది రాకుండా చేస్తుంది. మరి ఇలాంటి కరివేపాకుని మనము ఎలా యూస్ చేసుకొని ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము పచ్చి కరివేపాకు తీసుకోవాలండి. తీసుకొని శుభ్రంగా వాటర్లో వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఈ ఆరబెట్టుకునే ప్రాసెస్ కూడా మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎండలో అస్సలు పెట్టకూడదండి. ఎండలో పెడితే ఈ ఆయిల్ అనేది మనకు సరిగా పనిచేయదనమాట. మనము ఇంత కష్టపడి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కూడా దండగే. కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని ఈ ఆయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనము ఆయిల్ ఆకంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడేమి లేకుండా ఆరబెట్టి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఆకంతటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనము ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. కొలత కోసం ఒక బౌల్ వేసుకున్నాం కదా కరివేపాకు పొడిని. ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఐరన్ బాండీని తీసుకోవాలి, లేదంటే ఏదైనా మందపాటి బాండీని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు కరివేపాకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కరివేపాకు పొడి వచ్చిందో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు మనం కోకోనట్ ఆయిల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నామండి. ఈ కోకోనట్ ఆయిల్ గానుగ నుంచి పట్టించుకున్నది అయితే చాలా బాగుంటుంది, ఇంకా మంచి రిజల్ట్ వస్తాయన్నమాట. ఇలా 2 కప్పులు కోకోనట్ ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మెంతులు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా రోట్లో వేసుకొని క్రష్ చేసుకొని పౌడర్ చేసి వేసుకోవాలండి. కాబట్టి నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా మెంతి పొడి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ బాండీని స్టవ్ మీద పెట్టుకొని మనము లో ఫ్లేమ్లో ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకో విషయం అండి, ఇక్కడ ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనము కలుపుతూనే ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కలపకుండా పెట్టినా కూడా మాడిపోతుందండి. దానివల్ల అయితే ప్రయోజనం ఉండదు మనం ఆయిల్ వాడుకున్నా కూడా. కాబట్టి మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ వరకు పడుతుందండి టైము. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ని. చూడండి, మొత్తం ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకు ఆయిల్లో పొడగలన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మరి ఎక్కువగా కూడా మాడిపోనియకూడదు ఆయిల్ అనేది. చూడండి, ఈ విధంగా మనము ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక బౌల్ పెట్టుకొని దానిపైన ఒక జాలీ లాంటిది పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని దానిపైన మనము ఈ ఆయిల్ అనేది వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ ఆయిల్ని మనము ఒక 2 నుంచి 3 నెలల వరకు బయట ఉంటే స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన ఈ ఆయిల్ని మనము ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. చూడండి, ఎంత గ్రీన్ కలర్ వచ్చిందో. ఆయిల్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ని మనము ముందు రోజు రేపు ఉదయం తలస్నానం చేస్తామనగా ముందు రోజు సాయంత్రం హెయిర్కి అంతా పట్టించేసుకోవాలి. మరుసటి రోజు మార్నింగ్ హెడ్ బాత్ అనేది చేయాలండి. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రెగ్యులర్గా కనుక యూజ్ చేస్తూ ఉన్నట్టయితే మనకు ఉన్న వైట్ హెయిర్ కూడా మెల్లమెల్లగా బ్లాక్గా మారిపోతుంది. పిల్లలకు కనుక యూజ్ చేసినట్టయితే వాళ్ళకు భవిష్యత్తులో వైట్ హెయిర్ సమస్య అనేది ఉండదండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.